ఢిల్లీలో ఎన్నికలు ఏం జరుగుతాయి ఇప్పుడు అదొకటి ఉత్కంఠ. ఆటోమేటిక్గా పందాలు ఇప్పుడు ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అన్ని ఎలక్షన్స్ మీద పందాలు కాసేవాళ్ళు ఉన్నారు. అందులో ప్రధానంగా పందెం కాస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ నెక్ టు నెక్ అన్నటువంటి. ఇందులో 3 కోణాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 40 దాటుతుందని ఈ దఫా ఎవరు పందెం కాయట్లా. 40 దాటుతుందని వాస్తవంగా 70కి 36 కావాలి అక్కడ. అంటే అత్యసరకు వచ్చింది. ఇప్పటికి 35, 39, 40 లోపు పందాలు కాస్తున్నారు. అది ఒక ఆస్పెక్ట్. అంటే జాతీయ స్థాయిలో మన దగ్గర కూడా బీజేపీకి 25, 30 పైన వస్తాయి అన్నటువంటి పందాలు కాస్తున్నారు. 25కి పైనే వస్తాయి అన్నటువంటి. తద్వారా బీజేపీ బాగా పుంజుకుంది అన్నటువంటిది గత 2 దఫాలతో పోల్చుకుంటే. ఓన్లీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మీద ఆధారపడింది. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బులు ఇస్తానని భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇస్తే, ఇదే కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తాను 3,000 రూపాయలు, 3,500 దాకా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. నిరుద్యోగ భృతి 8,500 రూపాయలు చెప్పుకొచ్చింది. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేటోడికి 10,000 ముందు, తర్వాత 1,500 తర్వాత 2,500 ఈ రేంజ్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, వీళ్ళు మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలో మహిళలకి డబ్బులు నెల నెల అనగానే గెలిచారు. సరే, ఆంధ్రప్రదేశ్లో చెప్పి చేయట్లేదు, తెలంగాణలో చెప్పి చేయట్లేదు. కానీ అక్కడ ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలల ముందు, ఏడాది ముందు తీసుకురావడం ఆ ఇంపాక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ అది చెప్తే కరెంట్ ఒక 300 యూనిట్లు ఫ్రీ, తర్వాత ప్లస్ ఇదొకటి 2,500 చెప్తారు బీజేపీ వాళ్ళు అని చెప్తున్నారు. అది జరిగితే రివర్స్ అయ్యి 50-20 రేంజ్లోకి పడిపోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అన్నటువంటి మాట వినబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.